వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఆయన తాజాగా కూటమి సర్కారుపై పోరుబాటు పేరుతో షెడ్యూల్ను విడుదల చేశారు. గత 6 మాసాల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్న జగన్ అన్ని విధాల ప్రజలను ముంచారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంపై పోరు చేసేందుకు తమ పార్టీ సిద్ధమైందని వెల్లడించారు. ఈ నెల నుంచే తమ పోరు ప్రారంభమవుతుందని జగన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ పోరుబాటుపై షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పోరుబాటు కార్యక్రమాల్లో వైసీపీ ముఖ్య నాయకులు, జిల్లా ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల నుంచి దశల వారీగా కరెంటు ఛార్జీల పెంపు సహా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయనున్నట్లుగా జగన్ చెప్పారు. అదే రోజు రైతుల సమస్యలపైన పోరుకు సిద్ధమవుతున్నట్లుగా చెప్పారు. ఎన్నికలకు ముందు 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఆ ఊసు కూడా ఎత్తడం లేదని జగన్ ఈ సందర్భంగా విమర్శించారు. తమ పాలనలో రైతులకు అమలు చేసిన ఉచిత పంటల బీమా పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా ఆందోళన చేయనున్నట్లుగా జగన్ చెప్పారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, రూపాయి కూడా పెంచబోమని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీగా వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ఇక విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన నిధులు సహా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టినట్లుగా జగన్ చెప్పారు. దీనికి అన్ని పక్షాలు కలిసి రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని ఆయన కోరారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచేలా చేయాలన్నారు. మరి ఏ మేరకు ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయో చూడాలి.